పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధానాంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 22వ తారీఖు గురువారం. ఈరోజు మొత్తం మీద మార్కెట్స్ మార్నింగ్ గ్యాప్ అప్ అయినాయి. దాని తర్వాత కిందకి వెళ్ళి అక్కడి నుంచి కూడా కొద్దిగా రికవరీ అనేది జరిగింది. సెక్టార్స్లో ముఖ్యంగా డిఫెన్స్, పిఎస్యు బ్యాంక్, ఫార్మా సెక్టార్స్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా, రియాలిటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అనేవి టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 80% ఇండియన్ సెక్టార్స్ అయితే బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏకంగా 5.43% పాజిటివ్గా క్లోజ్ అయింది. బిఎల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, టీఎంపీవీ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా, టాప్ లూజర్స్లో ఎటర్నల్, ఐషర్ మోటార్స్, టైటాన్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద నిఫ్టీ 50 రికవరీ అయ్యి కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్లో అయితే క్లోజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ట్రంప్ టారిఫ్ వారు కొద్దిగా కూల్ ఆఫ్ అయింది. దాని తర్వాత గ్రీన్లాండ్ ఇష్యూ కూడా కొద్దిగా కూల్ ఆఫ్ అయినట్టు కనిపిస్తుంది. అందుకని ప్రీషియస్ మెటల్స్ ముఖ్యంగా గోల్డ్ కానీ అండ్ సిల్వర్ వీటిల్లో ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే ఇంట్రాడే లో నుంచి కూడా 15% రికవర్ అవ్వడం అనేది జరిగింది సిల్వర్ ఈటీఎఫ్స్లో. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్న అవంతి ఫీడ్స్ ఇంకా అటువంటి స్టాక్స్ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడేలో 8 to 10% పాజిటివ్గా అయితే రికవర్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఏంటంటే ట్రంప్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది మనీ కంట్రోల్ వాళ్ళు ఒక అప్డేట్ అనేది పాజిటివ్గా ఇవ్వడం జరిగింది. అందుకని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీల్లో కొంచెం రికవరీ అనేది కనబడింది. Q3 రిజల్ట్స్ ఇంపాక్ట్ అనేది కొన్ని స్టాక్స్ మీద నెగిటివ్గా, కొన్ని స్టాక్స్ మీద పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, టాటా కమ్యూనికేషన్ షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో 8% దాకా నెగిటివ్గా పడిపోగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ వచ్చేసరికి 8 ఇయర్స్ హైలో ఈరోజు ఇంట్రాడేలో సిగ్నిఫికెంట్గా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. సో మొత్తం మీద కొన్ని స్టాక్స్ వచ్చేసరికి రిజల్ట్స్ వల్ల నెగిటివ్గా ఉన్నాయి, కొన్ని స్టాక్స్ వచ్చేసరికి పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. ఈ మధ్యకాలంలో గోల్డ్, సిల్వర్ సిగ్నిఫికెంట్గా ప్రైస్ అయితే రికార్డ్ స్థాయిలో పైకి వెళ్తూ ఉన్నాయి. సో చాలామంది మదుపరులు గోల్డ్, సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి అయితే కనబరుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ యొక్క హెవీగా వోల్టాలిటీ ఉంది. సో ఇప్పుడు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఆల్ టైమ్ హై నుంచి సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయిందనమాట. ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేయొచ్చు అన్న విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే మాత్రం స్పెక్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, చేయొద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే మాత్రమే అది కూడా ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి అడ్వైస్ చేయడం జరిగింది. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ప్రస్తుతానికి రిలీఫ్ ర్యాలీ అనేది జరుగుతూ ఉంది. ఇక ఇండియన్ ఈక్విటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో స్ట్రాంగ్ రికవరీ అనేది రావాలి, లేకపోతే ఆ కంపెనీలు టర్న్ అరౌండ్ స్టోరీ అవ్వాలి అంటే కూడా ఒక స్ట్రాంగ్ క్యాటలిస్ట్ అనేది కావాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ప్రాబ్లీ ఈ క్యాటలిస్ట్ జనరల్గా ఏంటంటే బిజినెస్ అప్డేట్స్ కావచ్చు కంపెనీ నుంచి, లేదు అంటూ కూడా గవర్నమెంట్ పాలసీస్ అనేది కూడా సపోర్ట్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ క్యాటలిస్ట్ కన్నా యాడ్ అయిందంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్ అనేది మళ్ళీ స్ట్రాంగ్గా బౌన్స్ అవడానికి ఆస్కారం ఉంటుంది అనేది దీని యొక్క సారాంశం. వరుసగా 3 రోజుల నుంచి నష్టాలు చవిచూస్తున్న మార్కెట్లు ఈరోజు ఏంటంటే కొద్దిగా రిలాక్స్ అనేది అయ్యాయి, కొద్దిగా బౌన్స్ అనేది కూడా జరిగిందనమాట. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 398 పాయింట్స్ జంప్ అయింది. నిఫ్టీ 25,300 దగ్గర అయితే అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది. Q3 రిజల్ట్స్ ఇంపాక్ట్స్ అనేది కొన్నిటి మీద పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా కెనరా, హెచ్ఎస్బిసి లైఫ్, రాడికో ఖైతాన్ ఈ యొక్క కంపెనీ షేర్స్ ఈరోజు ఇంట్రాడేలో 10% దాకా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఎందుకంటే డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది పాజిటివ్గా ఇవ్వడం ఎందుకు కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆటో సెక్టర్ నుంచి ముఖ్యంగా టాటా మోటార్స్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ప్రెషర్లో ట్రేడ్ అయింది. అయితే ఈరోజు టాటా మోటార్స్ కానీ అశోక్ లైలాండ్ కంపెనీ షేర్స్ ఇంట్రాడేలో 5% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకు ఇలా జరిగింది అంటే, ప్రస్తుతానికి బ్రోడర్ మార్కెట్లో కొద్దిగా వాల్యూ బయింగ్ అనేది కనిపిస్తూ ఉండగా, కొంతమంది బ్రోకరేజ్ సంస్థలు వచ్చేసరికి కమర్షియల్ వెహికల్ ప్లేయర్స్కి పాజిటివ్గా కవరేజ్ అనేది ఇచ్చారనమాట. సో ముఖ్యంగా టాటా మోటార్స్ అండ్ అశోక్ లైలాండ్స్కి నోమూరా అయితే బైకాల్ అనేది ఇనిషియేట్ చేసింది. ప్రస్తుతానికి బ్రోకరేజ్ సంస్థలు పాజిటివ్గా ఉండడంతో ఈ కంపెనీ షేర్స్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. జొమాటో పేరెంట్ కంపెనీ ఎటర్నల్ షేర్స్ ఈరోజు 9% దాకా ఇంట్రాడేలో నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. దీనికి గల పలు కారణాల్లో 2 ఏంటంటే, ఒకటి వచ్చేసరికి మేనేజ్మెంట్లో మార్పులు అనేది జరుగుతూ ఉన్నాయన్నమాట. సో జనరల్గా మేనేజ్మెంట్లో మార్పులు జరుగుతున్నాయంటే మార్కెట్లో కొద్దిగా వోల్టాలిటీ ఉంటుంది. ఇక కొన్ని బ్రోకరేజ్ సంస్థలు ఏం చెప్తున్నాయంటే కాంపిటీషన్ అనేది కాషన్గా ఉందన్నమాట. ముఖ్యంగా స్విగ్గీ కానీ ఇటువంటివి ఆల్టర్నేటివ్ కంపెనీలు కాంపిటీషన్ ఇస్తూ ఉన్నాయి. సో ఆ కాషన్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఈ యొక్క పర్టికులర్ కంపెనీ ఈరోజు నెగిటివ్గా ట్రేడ్ అయింది. Q3 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత బజాజ్ కన్జ్యూమర్ షేర్స్ వచ్చేసరికి 20% అప్పర్ సర్క్యూట్లో అయితే ట్రేడ్ అయింది. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ కంపెనీ 3% దాకా పాజిటివ్గా ట్రేడ్ అవగా, కేఈఐ ఇండస్ట్రీస్ వచ్చేసరికి నెగిటివ్గా ట్రేడ్ అయింది. నిఫ్టీ స్పాట్ 25,320 దగ్గర అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.7 అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది.
మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ స్టిల్ కొద్దిగా వీక్గా కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 59,257 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.73 అనేది చూపిస్తూ ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ ప్రస్తుతానికి న్యూట్రల్ అనేది ఇండికేషన్ ఇస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. సెన్సెక్స్ స్పాట్ 82,369 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.85 అనేది చూపిస్తూ ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బ్యారిష్గా ఉంది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు బేరిష్గా ఇండికేట్ చేస్తూ ఉండగా బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఫ్లాట్గా ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు 3.12% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయి, వోల్టాలిటీ తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్న ఈరోజు కూడా పాజిటివ్గా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 175 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఈరోజు కిందకి రావడం అనేది జరిగింది. అక్కడ నుంచి స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయింది. మొత్తం మీద 25,150 ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. 25,417 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 58,825 అనేది ఇంపార్టెంట్ సపోర్టు, 59,469 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఎనీహౌ ప్రస్తుతానికి ఒక డోజీ అనేది ఫామ్ అయింది. సో మార్కెట్లో ఒక ఇండెసిషన్ అనేది ఉందని చెప్పేసి డోజీ చెప్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 82,185 ఒక ఇంపార్టెంట్ సపోర్టు, 83,167 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఫ్రెండ్స్, ప్రస్తుతం సిచ్యువేషన్లో మార్కెట్స్లో ఏంటంటే కొద్దిగా రిలీఫ్ ర్యాలీ అనేది కనబడుతుంది. బట్ స్టిల్ ఏంటంటే మనకి ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ అనేది ఉంది కాబట్టి మార్కెట్స్లో కొద్దిగా వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఈ ఫిబ్రవరి 1 దాకా ఎవరీ డిప్ కూడా బాయింగ్ ఆపర్చునిటీ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ బడ్జెట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మార్కెట్స్ దాన్ని పాజిటివ్గా తీసుకున్నాయంటే అక్కడ నుంచి స్ట్రాంగ్గా పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ బడ్జెట్ ఆశాజనకంగా లేదు అంటే కూడా అక్కడ నుంచి మళ్ళీ కిందకి రావడానికి కూడా ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.